90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మనందరం కూడా. బట్ వాళ్ళతో డైరెక్ట్ చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక ఫ్యాన్గా ఎలా మీరు ఆలోచించి సినిమా తీస్తారు అనేది వాల్తేరు వేరియా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బట్ బాలయ్య బాబు గారిని ఇలా చూపించాలి అన్నప్పుడు మీ మైండ్లో చాలా రన్ అయ్యి ఉంటాయి. కానీ ఆయన కాంప్రమైజ్ చేయాలి, ఆయన్ని ఒప్పించాలి, కొన్ని విషయాలలో ఆయన సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఆఫ్ స్క్రీన్ ఎన్ని కష్టాలు పడితే ఈ సినిమాలో మాకు తెలుసు. బాలయ్య బాబుతో ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆయన డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, వర్క్ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ అవ్వచ్చు. డైరెక్టర్ని కంప్లీట్గా బాగా నమ్ముతారు ఆయన. వీడు ఎంతో హోంవర్క్ చేస్తే తప్ప వీడు డైరెక్టర్ కాడు కదా. ఆయన ఎన్నోసార్లు అంటుంటాడు, మా బ్రదర్తో మంచి సినిమా చేశారు బాబీ. చిరంజీవి గారిని ఎప్పుడు మాట సందర్భం వచ్చినా నా బ్రదర్ నా బ్రదర్ నా బ్రదర్ అంటారు ఆయన. సో సీనియర్ హీరోస్కి ఏంటంటే ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్కి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడికి ఏదో తెలియకపోతే ఊరికే డైరెక్టర్ అవ్వడు కదా అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది. సో అది ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను ఆయన ఇచ్చే రెస్పెక్ట్ డైరెక్టర్కి అసలు మాటలో చెప్పలేం. నో మాటలు అంతే. సో ఇంకొకటి, ఈ దబిడి దిబిడి నీ చెయ్యి వెయ్యి బాల ఇది బిఫోర్ రిలీజ్ కి ఫుల్ ట్రోల్స్ చేశారు. బట్ సినిమాలో మ్యాడ్ పిచ్చికి పోయింది. మ్యాడ్ ఈ థాట్ అవుద్దన్న దబిడి దిబిడి దబిడి దిబిడి అంటే శేఖర్ మాస్టర్ గారు చెప్పినప్పుడు మేము అందరూ ఎంజాయ్ చేసాం. మేము అందరూ విజిల్ వేసాం. శేఖర్ మాస్టర్ గారు టోటల్ కొరియోగ్రఫీ అంతా ఆయనే డిజైన్ చేశారు. బట్ ఇప్పుడు కూడా నాకేం రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే నేను, ప్రొడ్యూసర్ వంశీ గారు అందరూ, అక్కడ బాలకృష్ణ గారు, యూనిట్ అందరం చప్పట్లు కొట్టాం అని చేస్తున్నప్పుడు. మాకు ఒక హై మూమెంట్ అనిపించింది. తర్వాత లేటర్ ఆన్ మేబీ బికాస్ మా సినిమా ప్రమోషన్లో మేము ఇచ్చిన ప్రతి కంటెంట్ చాలా సెటిల్డ్గా, చాలా క్లాసీ టచ్ ఇవ్వటం వల్ల సడన్గా ఆ ఓరమా స్టెప్ వచ్చేసరికి ఇబ్బంది పడ్డారు జనం. బాలయ్య బాబు గారు అసలు ఏది ఆయన చేసిన పనిని అది ఏమైనా తీసుకోండి జనం. ఆయన సిన్సియర్గా చేస్తారు, చాలా సిన్సియర్గా ఉంటాడు ఆయన. చాలా నమ్మి చేస్తాడు ఆయన. ఏ పని చేసినా రిగ్రెట్స్ ఉండవు ఆయనకి. సో జనాల్లో ఏంటి బాలయ్య బాబు గారు ఇలా కొట్టించారు అని, బికాజ్ ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే బ్యాక్ టు బ్యాక్ 3 times అవ్వటం. సో దీనివల్ల లేదు మా సినిమా ప్రమోషన్లో ఇది డిఫరెంట్ సినిమా అనేది మాత్రం డే 1 మేము June 10th మేము వేసిన ఒక టూల్ కిట్ బాక్స్తో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మా పోస్టర్ కంటెంట్, మా గ్రేడింగ్, మా ఐడియాస్ జనాలందరూ ఇది రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమా కాదు, ఏదో డైరెక్టర్ గారు కొంచెం పెద్దగానే డిక్లేర్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే దాని ప్రీవియస్ ఎగ్జాక్ట్ ఫ్యూ డేస్ ముందు చిన్ని చిన్ని అనే సాంగ్ వదిలాం. సో ఆ సాంగ్ చాలా యునార్మస్ రీచ్ అయిపోయింది పాజిటివ్గా. సో దాని ముందు రేజ్ ఆఫ్ డాకు అని వదిలాం. సడన్ గా దబిడి దిబిడి అరంగానే డే ఏంట్రా రే ఏమైపోయింది మీ అందరికీ ఇబ్బంది పడ్డారు. సో లేటర్ ఆన్ సినిమా వచ్చినప్పుడు నాకు, మీరు చూస్తున్నారో లేదా సోషల్ మీడియాలో, చిన్నపిల్లలు గొడవ లేసి దబిడి దిబిడి అంటున్నారు. కానీ అది వేరే హీరో ఆ స్టెప్ వేస్తే ఊహించుకోలేదు. ఏ డైలాగ్ చెప్పాలన్నా, ఏ స్టెప్ వేయాలన్నా కానీ, ఏ ఫైట్ చేయాలన్నా కానీ బాలయ్య బాబు మాత్రమే సొంతం. అది వేరే వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయనప్పుడు. బట్ యాక్సెప్టెన్సీ కూడా చూడండి, బాలయ్య బాబు ఏది చేసినా కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధానం ఉంటుంది చూసారా. ఇంత కూడా నెగిటివ్ ఆలోచించారు, అది ఆయన చేయాలి, ఆయనకే ఇది అలా అనిపిస్తుంది.